దేవుని నామమునకు మహిమ కలుగునుగా. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి జూన్ నెలలో రెండవ పరిశుద్ధ దినంలోకి తోడుకొని వచ్చిన దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రాణప్రాప్తులుగా సజీవులుగా ఉంచి ఆయన సత్యముతో ఆత్మతో ఆరాధించే బిడ్డలుగా, వేకునే ఆయన ముఖ దర్శనం చే బిడ్డలుగా మనందరినీ కూడా మేల్కొల్పి ఆయన సన్నిధికి తోడుకొని వచ్చి మన ద్వారా ఆయన మహిమ పొందుతున్నందుకు, మనలను ఆయన మహిమ పరుస్తున్నందుకు ఆయనకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. ఆదివారపు దినపు, పరిశుద్ధ దినపు, పునరుద్ధానపు దినపు దీవెనలు మన మీద, మన కుటుంబాల మీద దేవుడు మెండుగా కుమ్మరింప చేయును గాక. ఆమేన్. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయములో నుంచి మనము ధ్యానిస్తున్నాము. మరి యోహాను భక్తుడు మరి చెప్పిన మాటలనే పదే పదే చెప్తూ మన హృదయాలను మరి ఆ యొక్క మాటలు, ఆ వాక్యములు స్థిరపరచాలని ప్రయత్నిస్తున్నాడు. ఒకే మాటను వివిధ విధాల రీతిలో ఆయన చెప్తూ ఈ వాక్యము మనలో బడాలని ఆయన ఎంతగానో అభిలషిస్తున్నట్లుగా మనము చూడగలము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 27లో మనము చూస్తే కనుక, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన మనకు కల్పిస్తూ ఈ మాటలు బోధిస్తున్నట్లుగా మనము చూడగలము. 20వ వచనంలో కూడా ఏం మాట్లాడాడంటే ఆయన, మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు అని చెప్పాడు. మరి ఇప్పుడు 27వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆ ఆ ఆ అభిషేకము, ఆ పరిశుద్ధుని ద్వారా మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక, ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమైన అభిషేకము, అది మీలో నిలుచుచున్నది. ఆయన ఏది బోధించాడో ఆ బోధించిన ప్రకారము ఆయనలో మీరు నిలుచుచున్నారు. అంటే దేవుని నుండి వచ్చే అభిషేకము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా విశ్వాసుల హృదయాలలో నివసిస్తున్నాడండి. దేవుడు పరిశుద్ధాత్మ స్వరూపుడుగా మనలో నివసిస్తున్నాడు. దేవుడు ఎవరండి? ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడుగా మన హృదయాలలో నివసిస్తున్నాడు. అంతేకాదు, మనలను సత్యములోకి నడిపిస్తున్నాడు. అంటే మోసాల నుండి, ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టుడు వేసే ప్రతి ట్రాప్ నుంచి మనల్ని విడిపించటానికి, ఆ మోసములో మనం పడకుండా ఉండటానికి మనలని కాపాడుతున్నాడు. అంటే అభిషేకం అనేది విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను సూచిస్తున్నట్లుగా చూడగలము. ఈ పరిశుద్ధాత్మ మనకు దేవుని పట్ల సత్యమైన అవగాహనాన్ని, అంతేకాదు జ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని మనకు అనుగ్రహింప చేస్తున్నట్లుగా మనము చూడగలము. మరి ఆ దినాలలో కూడా తప్పుడు బోధలు ఉన్నాయట. వాటినేమన్నారంటే గ్నోస్టిక్ బోధలు అన్నారు. అంటే జ్ఞాన వాద వాదములతో మరి అనేకమైన తప్పుడు బోధలు చేశారట. వాటిని ఎదుర్కోటానికి మరి దేవుని యొక్క అభిషేకము, అనుగ్రహము కావాలని ఇక్కడ భక్తుడు చెప్తున్నట్లుగా మనము చూడగలము. అంతేకాదు, ఈ అభిషేకము తాత్కాలికమైనది కాదు, అది శాశ్వతంగా విశ్వాసంలో నిలిచి ఉంటది. అంటే ఇది మన లోపల ఈ యొక్క అభిషేకాత్మ నింపబడే కొలది క్రీస్తులో మనము నిలిచి ఉంటాము. తప్పు దారిలోకి వెళ్ళకుండా ఉండటానికి ఆ కృప పొందుకుంటాము.
అంటే మరి ఉన్నతమైనటువంటి మాకు జ్ఞానం ఉంది. ఉన్నతమైనటువంటి విధంగా మేము ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశమును మేము అభ్యసించాము. లేకుంటే అందులో మర్మాలు, సత్యాలు మాకు మరి బయలుపరచబడి అని చాలా మంది ఆ దినాలలో మరి అనేకమైన వాదాంశాలు చేసేవాళ్ళంట. జ్ఞానముతో కూడినటువంటి ఆ తర్కాలు అవన్నీ చేసేవాళ్ళంట. కానీ ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, అభిషేకము అనేది మానవుని సర్వ సత్యములోకి నడిపిస్తది. వట్టి సత్యములో కాదు, క్రీస్తు ప్రభువుని ఎరుగుటయే కాదు గాని, ఆ క్రీస్తు ప్రభువుని ఎలాగున అనుదిన జీవితంలో వెంబడించాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. ఆయనపై ఆధారపడుట ఎలానో, ఎలాగున మనకు బోధించబడిన లేఖనాలను ఎలాగున మనలో మనం వాటిని నింపుకొని ఆ ఆత్మ నడిపింపులో వెళ్ళాలో, ఆ ఆత్మ చేసే ప్రబోధనలో మనం ఎలాగున నిలిచి ఉండాలో ఇక్కడ బోధిస్తున్నట్లుగా చూడగలము. అంటే ప్రతి విశ్వాసికి దేవుడు ఈ అభిషేకాన్ని దయచేస్తున్నాడండి. రక్షణ పొందుకునే సమయంలోనే ప్రతి క్రైస్తవుడు కూడా పరిశుద్ధాత్మనే ఈ వరాన్ని పొందుకుంటున్నాడు. మరి పేతురు భక్తుడు మొట్టమొదటి ప్రసంగంలో ఆయన ఆయన బోధ చేస్తా ఉంటే 3000 మంది ఒకేసారి బాప్తిసం తీసుకున్నారంట. అంటే వారిలో పరిశుద్ధాత్మ కార్యము జరిగింది. అప్పుడు వారికి ఏమి వివరిస్తున్నాడంటే ఆయన 2:38లో చూస్తే అపోస్తల కార్యములో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ మరి నిమిత్తముగా యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందుకున్నారా? అప్పుడు మీకు ఏమి కృప కలుగుతుందంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకొక వరంగా ఇవ్వబడ్డాడండి. ఆయన ఒక గిఫ్ట్ గా మనకు అనుగ్రహించబడ్డాడు. క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఆయన చేయవలసిన కార్యము చేసి వెళ్ళేటప్పుడు ఆయన ఒక మాట ఏం చెప్తాడంటే, ఆ యొక్క శిష్యులందరికీ మీరు యెరూషలేములోనే ఉండి కనిపెట్టుకోండి. పరిశుద్ధాత్మ అనే వాగ్దానము దేవుడిస్తానని మీతో మాట్లాడాడు. అది పొందుకునేంత వరకు కూడా మీరు యెరూషలేమును విడిచిపెట్టొద్దన్నాడు. ఎందుకు? ఈ యొక్క సత్యవాక్యము విని మీరు రక్షింపబడ్డారు. ఈ యొక్క రక్షణ సువార్తను మీరు విన్నారు. క్రీస్తునైన నా యందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు మీరేం చేయాలంటే వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడాలి. ఆత్మ మిమ్మలను సీల్ చేయాలి. ఆత్మ మీలో పొంగి పొరలాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఎప్పుడైతే ఈ బాప్తిస్మ అనుభవంలోకి వెళ్ళామో పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఒక సంచకరువుగా, ఒక అడ్వాన్స్ గా మనకు వచ్చేస్తాడండి. ఎఫెసీ 1:14, 13, 14లో మనము చూస్తే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మన స్వాస్థ్యమునకు, మన ఆత్మీయ జీవితపు స్వాస్థ్యమునకు సంచకరువుగా, ఒక ముద్రగా, ఒక కాపుదలగా, ఒక అడ్వాన్స్ గా మనలో ఉన్నాడు. అంటే ఈ యొక్క ఆత్మ అభిషేకంతో మనం నింపబడే కొలది ఏమవుతుందంటే ప్రతి దానిని వివేచించే కృప, మంచి చెడులను వివేచించే కృప, మరంతే కాదు దేవుని కార్యాలేంటి, దేవుని బోధ ఏంటి, మరి దేవుని సత్యం ఏంటని గ్రహించే కృప మనకు కలుగుతుంది. ఇక్కడ మరి పౌలు భక్తుడు గలతీయులతో ఒక ప్రశ్న వేస్తాడండి. ఏంటంటే వాళ్ళు అప్పటి వరకు దేవుని ఆత్మను వెంబడిస్తూ వచ్చారంట. ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు ఏం చేశారంట, లోకంలో కలిసిపోయారంట. వాళ్ళకి ఒక ప్రశ్న ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన మీరు ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన మీరు ఆత్మను పొందితిరా? గలతీయులకు రాసిన పత్రిక 3:2లో ఆయన గలతీయులను ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు మీరు మరలా ధర్మశాస్త్రం వెంబడి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి క్రీస్తు మరి తన కార్యము జరిగించాడు కదా, మీరు క్రీస్తునందు విశ్వసిస్తున్నారా? మరలా ధర్మశాస్త్రాన్ని విశ్వసిస్తున్నారు. అంటే అభిషేకం అనేది మన జీవితంలో
పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని మరియు ఒక శక్తి ప్రభావంతో కూడిన కార్యాలను మన ఆత్మలో జరిగిస్తుందండి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడంటే అర్థం ఏంటంటే మనం అభిషేకించబడిన వారము. మన మీద ఆత్మ కుమ్మరించబడినప్పుడు మనం అభిషేకం పొందుకున్నాము. వాస్తవంగా చూస్తే బాప్తీసు అనుభవంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ అభిషేకము పొందుకున్న వారే. కాకపోతే ఆ అభిషేకము యొక్క ఆధ్యాత్మిక పరిపక్వతలోనే తేడాలున్నాయి. అంటే పొందుకున్నాము, అడ్వాన్స్ గా పొందుకున్నాము. దీనిని మనం కంప్లీట్ గా మరి పొందుకోవాలి. కంప్లీట్ గా పొందుకోలేకపోతే మరి మనము క్రీస్తులో మరి జయ జీవితము మనము జీవించలేము. అభిషేకం అనేది క్రైస్తవులందరికీ ఒక వరంగా ఉచితంగా ఇవ్వబడింది. ఎంతమంది దాన్ని ఆశతో స్వీకరిస్తారో, ఎంతమంది అది కావాలని అభిలషిస్తారో వారందరికీ సమృద్ధిగా అనుగ్రహించబడుద్దండి. అంతేకాదు ఈ పరిశుద్ధాత్మను పొందుకునే కొలది మనలో కృపావరాలు ఆపరేట్ అవుతాయి కదా. 9 కృపావరాలు మరి ఒక్కొక్కరికి అన్ని అనుగ్రహించబడొచ్చు. లేకుంటే ఆయన కృప చొప్పున ఆయన ఆత్మను అనుసరించి ఒక్కొక్కరికి ఒకటి, లేకుంటే ఒక్కరికే అనేకము. మరి అందరికీ కూడా ఆ కృపావరాలను అనుగ్రహింప చేస్తున్నాడు కదా. మరి భాషలు మాట్లాడేవారు, అర్థం చెప్పేవారు, మరి ప్రవచనాలు చెప్పేవారు, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన వరము, అద్భుతములు చేయి శక్తి, స్వస్థత వరము, ప్రాముఖ్యంగా విశ్వాసం అనే వరము మనకు అనుగ్రహించబడతా ఉన్నది. అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వబడతా ఉన్నది. ఎందుకు? మరి ఇవన్నీ కూడా ఆత్మదేవుడే తన చిత్తానుసారంగా ప్రత్యేకంగా ఒక్కొక్కరికి పంచి ఇస్తా ఉన్నాడు. మనలో తన కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. అంటే మనమందరం కూడా అభిషేకించబడిన వారమేనండి. మనము సత్యములో నడిచే వారము. ఈ పరిశుద్ధాత్మ యొక్క ఉనికి ద్వారా దైవ భక్తితో కూడిన జీవితాన్ని గడపటానికి, దేవునిని పని చేయటానికి మనము కేవలము పరిశుద్ధాత్మ శక్తి మీద మాత్రమే ఆధారపడి ఆయనలో కొనసాగాలని, మీ మీద అభిషేకము నిలుచుచున్నది అని ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు. ఈ అభిషేకం మిమ్మల్ని ఏం చేస్తుందంటే సత్యములోకి మిమ్మల్ని నడిపిస్తా ఉన్నది. అభిషేకం మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు. ఇంకా ఎలాగుంటది మీ జీవితం అంటే సాక్షులై ఉంటారు. ఎంతవరకు సాక్షులై ఉంటారు? భూదిగంత వరకు సాక్షులై ఉంటారు. కుటుంబంలో, సంఘంలో, సమాజంలో కదా. మీరు ఎక్కడికి వెళితే అక్కడ నాకు సాక్షులై ఉంటారు. ఈ సాక్షులుగా నా కొరకు మీరు జీవించాలంటే ఈ పరిశుద్ధాత్మ శక్తిని, ఈ అభిషేకము మీలో పొంగి పొర్లి ప్రవహించాలి. ఈ యొక్క అభిషేకం మనలో పొంగే కొలది మనం ఎలాగుంటామంటే ఆత్మ చేత నడిపించబడేటప్పుడు శారీరక క్రియలన్నిటిని కూడా జయించటానికి దేవుడు కృప చూపిస్తాడండి. ఆయన ఆత్మతో నింపబడే కొలది, ఆయన ఆత్మలో అభిషేకం మనలో పొంగి పొరలే కొలది దేవుని స్వారూప్యంలోకి మనం వచ్చేస్తాం. ఆయన కుమారులుగా కదా. ఆదాము పోగొట్టుకున్న ఆ యొక్క రూపాన్ని, ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు ఆదాము. మరలా మనము క్రీస్తులో యొక్క ఆత్మ అభిషేకము ద్వారా దేవుని యొక్క స్వారూప్యాన్ని మనము ధరిస్తాము. అంటే ఆత్మ శరీరము ఒక్కొక్కటి విరోధంగా ఉంటది. మరి ఈ ఆత్మ లోకిలోకి వెళ్లే కొలది శారీరక క్రియలను జయించటానికి మనకు శక్తి కలుగుద్దండి. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పెరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. అంటే ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ, ఆ సెల్ఫ్ కంట్రోల్, మరి ఆ చెప్పబడినటువంటి ఆ ఆత్మ ఫలములో కూడా ఆత్మ నిగ్రహం అనేది కూడా ఒక ఫలం అండి కదా. మరి సెల్ఫ్ కంట్రోల్, మరి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని కదా. మనకు అన్నిటి మీద కూడా
కంట్రోల్ చేసుకునే ఆ కృప కలుగుద్దండి. భావావేశాలను కంట్రోల్ చేసుకోటానికి, కోపాన్ని కంట్రోల్ చేసుకోటానికి, నోరు ఎట్టి విధంగా ఎట్టబడితే అట్లా మాట్లాడకుండా కంట్రోల్ చేసుకోటానికి కదా! అన్నిటినీ మనము తాళుకొని వివేచించి మనము జీవించటానికి ఆ యొక్క కంట్రోల్ మనకెక్కడి నుంచి వస్తదంటే గనక పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము మనలో పొంగి పొరలే కొలది మనము ఆ సెల్ఫ్ కంట్రోల్‌లో మనము జీవించగలము. అంతేకాదు మన లోపల ఎంత శక్తి నిబిడీకృతమైపోద్దంటే ఎఫెసీ 3:15, 16లో రాయబడినట్లుగా క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించినట్లు మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడతారు. నిజంగానే ఇది మన సొంత శక్తి ద్వారా ఈ జీవితాన్ని మనం కొనసాగింపలేమండి. నా మట్టుకు నేను అనుకుంటాను. అసలు నాలో ఇంత స్ట్రెంగ్త్ ఎక్కడుంది? మరి ఎలాగున నేను దేవుని పని చేయగలుగుతున్నానంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. నాకై నేను ఒక వ్యక్తిగా అసలు ఏమీ నేను చేయలేను. నేను ఒక డమ్మీని. అసలు నా వల్ల ఏమీ కాదు. నన్ను నేను వివేచించుకుంటే నాకు అనిపిస్తది. అసలు నాకు ఈ తెలివుందా? నాకు జ్ఞానం ఉందా? అసలు నాలో ఏముంది? నేను ఎలా దేవుని కొరకు ఉపయోగపడుతున్నానంటే ఇది కేవలము అభిషేకం అండి. దేవుని యొక్క అభిషేకము నింపబడతా ఉంది, పోయబడతా ఉంది. అది పోయబడి పొంగి పొర్లుతా ఉండటం ద్వారా అందును బట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తి ఈ అంతరంగములో ఈ యొక్క ఆత్మ నూతన పరచబడుతూ అంతరంగ పురుషుడు బలపరచబడుతుండటం ద్వారా మరి దేవుని కొరకైన కార్యాలు చేయటానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ వాట్ వి ఆర్ మంటి శరీరములో ఉన్న మనలో మహిమైశ్వర్యము నింపబడిందంటే ఏంటి ఆ మహిమైశ్వర్యం అంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనండి. మన మీద కుమ్మరించబడే ఈ ఆత్మే మనలను ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగుండి మనను ముందుకు నడిపిస్తా ఉంటది. కూడికి ఏదైనా నడిపించాలంటే దాదాపు 3 గంటలు నిలబడాల్సొస్తది. అసలు ఈ కాళ్ళు నిలబడనివి అసలు. నడవనినటువంటి కాళ్ళు లేకుంటే మరి శరీరం అంతా కొన్నిసార్లు నీరసంగా బలహీనంగా ఉన్నా కూడా ఆ దేవుని సన్నిధిలో నిలబడితే ఆ పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ తాకిడి, పరిశుద్ధాత్మ ఎలాగున నడిపిస్తాడంటే అంత మన శక్తి, మన సామర్థ్యము, మన బలము కానే కాదు. అది అభిషేకము. దేవుడు క్రీస్తు అభిషిక్తుడైన వాని శక్తి, ప్రభావం అది. ఆయన మనల్ని ఆవరిస్తాడు. ఆయన మనలో తన ఆత్మ కార్యము జరిగిస్తాడు. ఆయన మనను తన పాత్రలుగా చేసి వాడుకుంటాడు. అంటే పరిశుద్ధాత్ముడే మనకు అంతిమ బోధకుడుగా ఉంటాడు. మార్గదర్శిగా ఉంటాడు. అంతేకాదు లేఖనములోని విషయాలన్నీ మనకు బోధిస్తాడు. మనము నేర్చుకున్న వాటిని మరి అర్థం చేసుకొని, గుర్తించుకొని మన అనుదిన జీవితంలో వాటిని అప్లై చేసుకోవటానికి కూడా మనకు సహాయం చేస్తాడు. అంటే ఒక శక్తి ప్రభావంతో మనల్ని నింపుటమే కాదు గాని యొక్క ప్రబోధనలు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ వాక్యాలను మనం చక్కగా అర్థం చేసుకోవటానికి, వాటిలో మనము నింపబడటానికి, అనుదిన జీవితంలో వాటిని మనం అప్లై చేసుకోవటానికి కూడా మరి ఎవరు కారణమని చూస్తే గనక పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము. అభిషేకం మన మీద నిలుచుట ద్వారా మనము సర్వ సత్యములోనికి నడిపించబడుతున్నామండి. మనము చూచినట్లయితే దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మ జ్ఞానం అది లోక జ్ఞానము కాదండి కదా! లోకంలో చాలా మంది వారి జ్ఞానాల్లో వారి పద్ధతుల్లో వాళ్ళు నడుస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:12, 13లో ఇక్కడ భక్తుడు అంటాడు, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక
దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. అంటే ఆత్మదేవుడు మనకు నేర్పిస్తాడు. ఆత్మదేవుడు మనకు బోధిస్తాడు. ఆత్మదేవుడు ఒక క్రమమైన జీవితంలోకి మనం నడిపిస్తాడు. అది మనుషుల జ్ఞానంతో కాదండి మనం నడవబడగలుగుతున్నది. ఆ మట్టుకు నేనైతే అనుకుంటాను. అబ్బా! ఈ దినము ఎలా నేను నడిచానంటే ఆత్మదేవుని యొక్క సహాయం వలన నిద్ర లేచినప్పటి నుంచి నిద్రలోకి వెళ్ళేంత వరకు గూడా కదా! ఆత్మదేవుని యొక్క నడిపింపు మన జీవితాల మీద ఒక నడిపిస్తా ఉంటది. మనం బోధిస్తా ఉంటది. మనతో మాట్లాడుతా ఉంటది. మన జీవితాన్ని కొనసాగింప చేస్తా ఉంటది. రియల్లీ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. మనతో ఆయన మీలో ఉన్నవాడు అంటే అసలు మనతోనే ఉన్నట్లుగా, మనలోనే ఉన్నట్లుగా మన జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు సమస్తాన్ని మీకు బోధించును. మీరు ఏమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ గడిలోనే మీకు నేర్పును. లూకా 12:12 అప్పుడు వరకి మనకు కొన్నిసార్లు చాలా అయోమయం అయిపోద్ది. కొన్నిసార్లు గందరగోళం ఉంటది. కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితిలో ఉంటాం. కానీ ఒక ఫ్లాష్ బల్బ్ లాగా ఒక ఐడియా మన హృదయంలోకి వచ్చేస్తదండి. ఒక ఆత్మ ప్రత్యక్షత మనకు కలుగుద్దండి. అది దేని వలన కలుగుతుందంటే అభిషేకము మీలో నిలుచుచున్నది గనక అభిషేకము అది మీకు బోధిస్తా ఉంటది. అది సత్యములోకి మిమ్మల్ని నడిపిస్తా ఉంటది. అది ఆహ్, మీకు మీ జీవితాన్ని మరి సత్యములో ప్రతిష్ఠింప చేయటానికి మిమ్మల్ని బలవంతం చేస్తా ఉంటది కదా! లోపల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతా ఉంటాడు. మనకి మరి ఆ యొక్క విషయాలన్నీ గూడా మనకి జ్ఞాపకం చేస్తా ఉంటాడు. ఏది మంచి, ఏది చెడు, ఏ మార్గంలో మనం నడవాలని మనకి ఆయన బోధిస్తా ఉంటాడు. అన్ని విషయాలను మనం అర్థం చేసుకొని ఈ లోకంలో జీవితం జీవించటానికి అభిషేకాత్మ మనకు సహాయము కలుగుద్దండి. అంటే ఈ ఆత్మ చేత మనం నడిపించబడే కొలది, ఈ ఆత్మ చేత మనం నింపబడే కొలది మరి ఆ యొక్క మరి అనుదిన జీవిత యాత్రలో కూడా క్రీస్తు కొరకు మనము సాక్షులుగా ఉండటానికి మనకు సహాయం అవుద్దండి. 14:26 యోహాను సువార్తలో ప్రభు చెప్తాడు. నా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. అంతేకాదు ఆయన మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. అన్ని ఏదేది మర్మముగా ఉందో, ఏదేది మీకు బయలుపరచకుండా అగోచరంగా ఉందో, అయోమయంగా ఉందో వాటనన్నిటిని కూడా ఆయన చక్కగా మీకు బోధిస్తాడు. మీకు అర్థమయ్యేలాగా బోధిస్తాడు. మీరు జీవించవలసిన విధానాన్ని ఆయన మీతో మాట్లాడుతూ గైడ్‌లైన్స్ ఇస్తూ ముందుకు మిమ్ములను నడిపిస్తాడు. కాబట్టి మనమేం చేయాలంటే పరిశుద్ధాత్మపై మనం ఆధారపడటం నేర్చుకోవాలండి. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవటానికి మరియు నీతిగా జీవించటానికి మన శక్తి, మన జ్ఞానం సరిపోదు. పరిశుద్ధాత్మ నడిపింపు మీద మనం ఆధారపడినప్పుడు మనము ఆ యొక్క పరిశుద్ధ జీవితంలో మనము కొనసాగగలము. అంతేకాదు ఈ తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలను మనము గుర్తించి తిరస్కరించారంటే ఆ విశ్వాసములో మనం ముందుకు కొనసాగాలని అంటే ఈ అభిషేకాత్మ మనకు అవసరమండి. పరిశుద్ధాత్మ నింపుదల మనకు అవసరమైనది. క్రీస్తులో మనము నిలిచి ఉండి ఫలాలు కలిగిన వారుగా ఉండాలంటే ఈ అభిషేకం మనలో పొంగి పొర్లుతూనే ఉండాలి. మనలో నింపబడుతూనే ఉండాలి కదా! మరి ఆ యొక్క వాక్యము మనకు అర్థమవుతూ వాక్య సత్యములో, వాక్య బలములో మనం ముందుకు కొనసాగాలంటే క్రీస్తులో నిలిచి ఉండి ఫలభరితమైన జీవితం మనం కలిగుండాలంటే పరిశుద్ధాత్మతో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని మనం కలిగి ఉండాలండి.
నిజంగానే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సున్నితమైన వ్యక్తి అంటే, అసలు మనలో అసలు ఎంత మృదు మధురమైన స్వరంతో మనతో మాట్లాడతాడు. అసలు ఎంతగా ఈజ్ ఎ జెంటిల్‌మెన్ కదా! అసలు ఆయన ఆదరణకర్త, ద కంఫర్టర్ అంటే అసలు ఎంతగా మనలో నుంచి ఆయన కంఫర్ట్, అసలు ఆయన మాట్లాడే ఆ మాటల ఓదార్పు, ఆ ఆదరణ, నెమ్మది ఎంత అద్భుతంగా ఉంటదో, మనకు చేసే గైడ్‌లైన్స్ గాని, గైడెన్స్ గాని ఎంత అద్భుతంగా ఉంటదో. అంటే ఈ యొక్క 1 యోహాను 2:27లో మరి పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ, ఇది విశ్వాసులకు శాశ్వతమైన దైవికమైన మార్గాన్ని మరి బోధించే ఒక ఆత్మ నడిపింపులోకి మనలో తీసుకొని వెళ్ళే ఆత్మ ప్రత్యక్షత అని మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తులో నిలిచిండుట ద్వారా దేవునిలో మనము వేరు పారేవారిగా, స్థిరచిత్తులుగా, మరి తొట్టిల్లిన వారిగా, మరి ఆయన ఏదైతే బోధించాడో ఆ స్థిరమైన బోధలో మనం ఖచ్చితంగా నిలవటానికి పరిశుద్ధాత్మ అభిషేకము మీ మీద నిలుచుచున్నదని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనము ఆహ్, ఎక్కడైనా మనం వెళ్ళాలంటే మనం ఏం చేస్తాము? ఒక బయటికి వెళ్ళాలి. ఇప్పుడు అందరం కూడా దేని మీద ఆధారపడుతున్నాము? జీపీఎస్ మీద మనము ఆధారపడుతున్నాం. ఒకవేళ చాలా ట్రాఫిక్‌లో ఉన్నామనుకో, జీపీఎస్ చెప్తా ఉంటది. ఏమని చెప్తా ఉంటదంటే, "ఇదిగో ఈ రోడ్‌లో చాలా ట్రాఫిక్ ఉన్నది. ఇక్కడ పక్కకు తీసుకోండి. ఇట్లా వెళితే మీరు త్వరగా వెళ్తారని" చెప్తా ఉంటది. అంటే ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, ఆ ట్రాఫిక్‌లో చిక్కుకొని మరి అక్కడే ఉండిపోకుండా మీకు పక్క నుంచి వెళ్ళటానికి మీకేమన్నా మరి ఇంకా వేరే మరి రోడ్డుందా మీకని చెప్పటానికి జీపీఎస్ మనకు సహాయం చేస్తా ఉన్నది కదా! అసలెక్కడో ఆ ప్రదేశం ఎక్కడో మనకు తెలీదు. ఎప్పుడూ చూడలేదు. కానీ జీపీఎస్ సహాయం ద్వారా ఆ ప్రదేశాన్ని మనం రీచ్ అవుతా ఉన్నాం కదా! ఈ లోకంలో కూడా గందరగోళ, అయోమయ పరిస్థితిలో ఉన్న మన ఈ యొక్క జీవిత యాత్రలో కూడా సరైన మార్గ నిర్దేశకత్వం చేస్తూ మరి మనలను నడిపించే ఆవ ఆహ్, ఆవ ఆ యొక్క మనకు సహాయం చేసేవాళ్ళు, మనకు మరి ఆ సరైన త్రోవలో నడిపించేది ఎవరంటే గనక పరిశుద్ధాత్మ దేవుడేనండి. కొన్నిసార్లు జీపీఎస్ తీసుకొని ఈ మధ్య ఎక్కడో విన్నాం. దాని మీద మ్యాప్ పెట్టుకొని ఎళ్తేనంట అదెక్కడికో అడవిలోకి తీసుకెళ్ళిందంట. అదైనా తప్పుడు దోవలోకి తీసుకొని వెళ్ళొచ్చేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సరైన విధంలో మనల్ని నడిపిస్తాడు. విశ్వాసాన్ని బలోపేతం చేస్తాడు. అంతేగాదు స్థిర చిత్తులమై తప్పుడు బోధలను గ్రహించి సర్వ సత్యములోకి నడుస్తూ ఆయనలో మరి వేరుపారి ఫలాలు ఫలించేవారుగా మనము జీవించటానికి మరి మనకు మార్గదర్శిగా, అంతేకాదు పరిశుద్ధాత్మ మనకు మనం అప్పచెప్పుకోగలిగితే ఈ అభిషేక ఆత్మతో మనం నింపబడే కొలది మన జీవితాలు ఆనందమయంగా మార్చబడతాయండి. పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో మనము నింపబడతాము. అభిషేకము మనం పొందుకునే కొలది, అభిషేకము మనలో నింపబడే కొలది మనలో ఉన్న అనారోగ్యాలు పటాపంచలైపోతాయి. మనలో ఉన్నటువంటి దుఃఖాలు పటాపంచలైపోతాయి. మనలో ఉన్న అవిశ్వాసము పటాపంచలైపోద్ది. అంతేకాదు మనము ఒక వేళ్ళూనిన వారిగా మన దేవునిలో ఒక బలమైన సాధనాలుగా మనం చేయబడాలంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమే ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ వాక్యాలన్నీ కూడా రాయబడినయి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు బోధించబడుతున్నాయి. ఈ పరిశుద్ధాత్మలో ముద్రించబడిన వారమై, పరిశుద్ధాత్మలో స్థిరపరచబడిన వారమై, క్రీస్తు కొరకు సాక్షులుగా, మహిమ తెచ్చు బిడలుగా ఈ లోకంలో జయ జీవితంతో ఫలాలతో జీవించటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయను కాక. ఆమేన్.